ఇది మా పాలసీ ప్రజాస్వామ్యం. ఆదివారం నెక్లెస్ రోడ్డు HMDA గ్రౌండ్లో నిర్వహించిన మ్యూజిక్ షోలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ను సన్మానం చేస్తున్న రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్, PCC చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ. రాహుల్ సిప్లిగంజ్కి సన్మానం చేస్తున్నారు. ఏం సాధించిండో మరైనా. మా పాలసీ ప్రజాస్వామ్యం, మాటిచ్చినాం పునరుద్ధరించినాం. సీఎం రేవంత్ అబ్బా మాట ఇచ్చినట్టు అప్పుడే పునరుద్ధరించినమాట. అయిపోయింది, ఇక చేతులు దులిపేసుకున్నారు. ఏడాదిలో ఎన్నో రికార్డులు. హైడ్రాతో రికార్డులే, మూసీతో రికార్డులే, అక్కడ రామారం భువనగిరి, అక్కడ అంబుజా ఫ్యాక్టరీ కడతా ఉన్న అక్కడ రికార్డులే, ఇటు లగిచెర్లలో రికార్డులే, ఇటు ఇథనాల్ ఫ్యాక్టరీ కడతామని చెప్పేసి ఆడ రికార్డులే. ఎన్లా జనాల్ని మోసాలు చేసుట్లా, జనాన్ని నిర్బంధం పాలు చేసుట్లా రికార్డులు. 50,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విజయవంతంగా కులగణన సర్వే. అబ్బా ఈయన 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దీన్ని మొత్తం ఏ తీర్ల డబ్బా కొడుతున్నారంటే కేంద్రం. గుజరాత్లో కూడా నరేంద్ర మోడీ కూడా ఈ తీర్లు ఇయ్యలే అని చెప్తుండు. నువ్వు కూడా ఇయ్యలే 50,000 ఉద్యోగాలు. 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేసినావు. మీరు ఇచ్చినవి కూడా 20,000 ఉద్యోగాలే. గత సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చి గత సర్కార్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు నియామక పత్రాలు ఒక 30,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఆ -30,000 ఉద్యోగాలు ఇస్తే మిగతా 20,000 మీరు ఉద్యోగాలు ఇచ్చింది. విజయవంతంగా కులగణన సర్వే. 21,000 కోట్ల పంట రుణాల మాఫీ, సన్నోడ్లకు 500 బోనస్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 200% పెరిగిన పెట్టుబడులు. ప్రజల సహకారంతో ఇదంతా సాధ్యమైంది. నాపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు. పక్క రాష్ట్రాలు మనల్ని ఫాలో అవుతున్నాయని ట్వీట్. తొలి ఏడాది పాలన, రుణమాఫీ, పంట బోగస్, ఉద్యోగ కల్పన, పెట్టుబడులు వంటి అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను రాష్ట్రంలో పునరుద్ధరించామని చెప్పారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను అట. ఎక్కడ ప్రజాస్వామ్యం? ఎక్కడున్నారు? లగిచెర్ల రైతులు ఇప్పటికి ఏడున్నారు? ఎక్కడుంది స్వేచ్ఛ? వాళ్ళ భూములకి వెళ్ళి వాళ్ళనే జైల్లో పెట్టిన పరిస్థితి కదా. ఇప్పటికి లగిచెర్ల రైతులు జైల్లోనే ఉన్నారు కదా. ఇంకా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఏమని? స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అని చెప్పేసి.